యోసేపు తన తండ్రి అయిన యాకోబుని కలుసుకున్నాడు. అతని మెడపై పడి ఎంతో ఏడ్చాడు. అప్పుడు యాకోబు యోసేపును చూసి, నీవు బ్రతికి ఉన్నావు, నేను నిన్ను చూస్తున్నాను అని అన్నాడు. ఐగుప్తులోని సారవంతమైన భూమి యాకోబు కుటుంబానికి ఇవ్వబడింది. యాకోబు 17 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో జీవించి ఎఫ్రాయిము యొక్క 3వ తరం పిల్లల్ని చూశాడు. యాకోబు కోరిక ప్రకారం అతని శరీరాన్ని కనాను దేశంలో అతని పితరుల వద్ద పాతిపెట్టారు. యోసేపు 110 సంవత్సరాలు జీవించాడు. యోసేపు మరణించిన తరువాత అతని శరీరాన్ని సుగంధ ద్రవ్యములతో ఒక పెట్టెలో భద్రపరిచి ఐగుప్తు దేశంలో ఉంచారు. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. వారు బహుగా విస్తరించారు, బహుగా ఫలించారు. వారి సంఖ్య 6 లక్షల